హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్ చూద్దామండి. సో గాయస్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయట్లేదండి. సో దయచేసి చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరికొంతమందికి లైక్ చేయడం ద్వారా రీచ్ అవుతుందండి మన వీడియో. అంతేకాకుండా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన యాప్లో కోర్స్ లాంచ్ చేయడం జరిగిందండి. సో జస్ట్ ఆఫర్ 499 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అండి. కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి యాజ్ పర్ సిలబస్, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది యాజ్ పర్ సిలబస్, అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుందండి. ఎన్నిసార్లైనా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు చదివినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా. సో మరి 10వ తారీఖు నుంచే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఈ ఆఫర్. చాలామంది తీసుకున్నారు ఇప్పటికే, మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే కోర్స్ తీసుకున్నారో తప్పకుండా ఈ మోడల్ పేపర్ని ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతిరోజు, ఓకేనా? సో గైస్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో ముందుగా లైక్ చేసి స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఎత్తైన ప్రదేశాలలో ఆహారం ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది, దీనికి గల కారణం ఏంటి? ఎత్తైన ప్రదేశాలలో ఆహారం ఉడకడానికి కూడా ఎక్కువ సమయం పడుతుందండి. దీనికి ఉన్నటువంటి కారణం ఏంటి అంటే ఆప్షన్ 2, నీరు మరిగే ఉష్ణోగ్రత ఎత్తు పెరుగుతున్న కొలది తగ్గుతుందండి. అదే మెయిన్ రీజన్. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొన్న అంశాలను జతపరచండి. ప్లాస్మోడియం, ఎంటమీబా, టినియా, ఉకరేరియా. మరి ఈ యొక్క వ్యాధికారక క్రిములు కలగచేసేటువంటి వ్యాధి పేరేంటి? సో చూద్దామండి వన్ బై వన్ మనము. ముందుగా ప్లాస్మోడియం అండి. ప్లాస్మోడియం మలేరియాను కలిగజేస్తుందండి. ప్లాస్మోడియం ఓకే, దోమల ద్వారా వ్యాప్తి చెందిస్తాయి. దోమలు మరి వీటికి ఆవాసం కల్పించి దోమ కాటేసినప్పుడు ఈ ప్లాస్మోడియం మన శరీరంలోని రక్తంలోనికి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ ఎంటమీబా. ఎంటమీబా ఎస్టలేటికా అంటారు దీని పూర్తి పేరు. అమీబాయాసిస్ను కలిగజేస్తుంది. జిగట విరేచనాలు కలుగుతాయి దీనివల్ల. నెక్స్ట్ టినియా అనేది షిస్టాసోమియాసిస్ అనేటువంటి వ్యాధిని కలిగజేస్తుంది. ఉకరేరియా అనేది బోధకాలండి. ఓకే, ఇది కూడా దోమ ద్వారానే వ్యాప్తి చెందుతుంది ఉకరేరియా. నెక్స్ట్ వన్, 13వ శతాబ్దంలో మౌంట్ అబూలోని ప్రసిద్ధిగాంచిన దిల్వారా దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఈ దిల్వారా దేవాలయం అనేది ప్రముఖ జైన దేవాలయం అండి. ఓకే, జైనుల పవిత్ర దేవాలయము ఇక్కడ ఉంటుంది. మరి దీన్ని నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, తేజపాల. ఓకే, వారి పేరేంటి? తేజపాల అనేటువంటి వ్యక్తి నిర్మించడం జరిగింది. మరి ఈ యొక్క మౌంట్ అబు అనేది ప్రముఖ వేసవి విడిది కేంద్రం అండి. మరి ఈ మౌంట్ అబు అనేటువంటి శిఖరము ఉన్నటువంటి పర్వతాలు ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ప్రపంచంలోనే అతి ముడత పర్వతాలుగా వీటికి పేరండి. మరి ఆ పర్వతాల పేరేంటో కామెంట్ చేయండి, లేదా మీకు తెలియకపోతే మౌంట్ అబు అని కామెంట్ పెట్టండి, నేను చెప్తాను. ఓకే, అజంతా చిత్రకళలు ఎక్కువగా ఎవరి సమయంలో వేయబడ్డాయి? అజంతా చిత్రకళలు. ఆన్సర్ ఆప్షన్ 4, కుషనుల కాలంలో ఇవి వేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో తాజ్మహల్తో సమానంగా కట్టబడిన నిర్మాణం ఏది? తాజ్మహల్ టైంలోనే తాజ్మహల్తో సమానంగా కట్టబడినటువంటి నిర్మాణము. ఆన్సర్ ఆప్షన్ 3, హుమాయున్ సమాధి. ఏంటండి? హుమాయున్ సమాధి. హుమాయున్ అనేటువంటి పేరుకు అర్థము అదృష్టవంతుడండి. పేరులోనే అదృష్టం ఉంది, కానీ ఈయన జీవితం కూడా ఎలాంటి సంతోషం లేకుండా ఉంటుందండి. సో ఈయన కట్టించుకున్నటువంటి ఒక లైబ్రరీ, ఓకే, లైబ్రరీ మెట్ల పైనక ఎక్కుతుండగా ఆ కాలు జారి కింద పడి మరణించడం కూడా జరుగుతుంది వీరు హుమాయున్. నెక్స్ట్ వన్, జెర్రీ మ్యాండరింగ్ దేన్ని సూచిస్తుంది? జెర్రీ మ్యాండరింగ్ దేన్ని సూచిస్తుందండి? ఆప్షన్ 3, గెలుపు లక్ష్యంగా నియోజకవర్గాల సరిహద్దులు మార్చడమే జెర్రీ మ్యాండరింగ్ అనేటువంటి పేరుతో మనము పిలుస్తాము. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు క్రింది వాటిలో ఏవండి? మరి క్రింది వాటిలో ఐఆర్డిపి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, జవహర్ రోజ్గార్ యోజన, డ్వాక్రా పథకము, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. మరి క్రింది వాటిలో బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేయబడినటువంటివి ఏంటండి? పైవన్నీ కూడా అండి. ఓకేనా, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు ఇవి.
జవహర్ రోజ్గార్ యోజన, డ్వాక్రా పథకాలు మహిళల కోసము, ఎన్ఆర్ఈపి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అండి, పనికి ఆహార పథకం, కరువు పని ఉంటుంది కదండి, అదే ఇది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాణిలో హరిత విప్లవంలో ఏ విషయములు ప్రముఖ భాగము? క్రింది వాణిలో హరిత విప్లవంలోని ఏ విషయం ప్రముఖ భాగము? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, రుణ సౌకర్యములు. ఓకే, రుణ సౌకర్యములు. హరిత విప్లవంలో ఏ విషయం ప్రముఖ భాగంగా అంటే రుణ సౌకర్యములు ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చండి. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ అండి. ఇటీవల వారికి భారతరత్న కూడా ప్రకటించారు. సో ఇటీవల మరణించడం కూడా జరిగిందండి వారు. ఓకేనా, నెక్స్ట్ వన్. క్వీన్ బెర్రీ రూల్ఫ్ ఏ క్రీడకు సంబంధించింది? క్వీన్ బెర్రీ రూల్ఫ్ ఆన్సర్ ఆప్షన్ 4 బాక్సింగ్కి సంబంధించింది. నెక్స్ట్ వన్. మిషా గ్రేవల్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి? మిషా గ్రేవల్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, క్వాష్. ఓకే, స్క్వాష్ అంటారు, స్క్వాష్. నెక్స్ట్ వన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సమావేశము ఎక్కడ జరిగింది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సమావేశము బాంబేలో జరిగిందండి 1885వ సంవత్సరంలో. దాన్ని ఏర్పాటు చేసిన సమయంలో మరి మొదటి అధ్యక్షులు డబ్ల్యూసి బెనర్జీ అండి, ఉమేష్ చంద్ర బెనర్జీ. ఓకేనా. లార్డ్ డఫ్రిన్ ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమయంలో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా ఉన్నారు. నెక్స్ట్ వన్. అటవీ పరిశోధనా సంస్థ ఉన్న చోటు ఏది? భారతదేశంలో అటవీ పరిశోధనా సంస్థ ఆన్సర్ ఏంటండి మరి? ఆప్షన్ 3 అండి, డెహ్రాడూన్. డెహ్రాడూన్లో అటవీ పరిశోధన సంస్థ ఉంది. నెక్స్ట్. భారత రాజ్యాంగంలోని 1వ ప్రకరణము ఈ విధంగా పేర్కొంటుంది. భారత రాజ్యాంగంలోని 1వ ప్రకరణము ఈ విధంగా పేర్కొంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, భారతదేశము ఒక రాష్ట్రాల యూనియన్, అంటే రాష్ట్రాల యొక్క కలయిక, రాష్ట్రాలన్నీ కలిపితేనే భారతదేశము అని పేర్కొంటుంది. ఇది ఈ యొక్క అంశమే భారతదేశానికి సమైక్య లక్షణాన్ని కూడా తెలియజేస్తుందండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్. భవానీదేవి ఆసియా ఛాంపియన్షిప్లో భారతదేశం నుండి మొదటి పథకం కాంస్యం గెలుచుకున్న డాష్ క్రీడాకారిణి, అంటే ఏ దేశం ఏ క్రీడా అంశంలో వీరి యొక్క కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది ఆసియా ఛాంపియన్షిప్లో? ఆన్సర్ ఆప్షన్ 4 మల్లయోధురాలుగా 34 ఆప్షన్ 2 అండి, ఫెన్సింగ్ అండి, ఫెన్సర్ వీరు. ఓకేనా, ఫెన్సింగ్ ఇంపార్టెంట్. చైనాతో అత్యధిక సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? చైనాతో. ఓకే, సరైన సమాధానం ఏంటండి? 35 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, లడఖ్. భారతదేశానికి చైనాకి మధ్య ఉన్నటువంటి రేఖని మెక్మోహన్ రేఖ అంటారు. మెక్మోహన్ రేఖ. భారతదేశానికి పాకిస్తాన్తో సరిహద్దు ఉన్నటువంటి రేఖను ఏమంటారండి? రాట్క్లిఫ్ రేఖ. భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య సరిహద్దు రేఖను డ్యూరాండ్ రేఖ అంటారు. భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య సరిహద్దుగా ఉన్న రేఖను తీన్బికా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, న్యూమూర్ దీవులు కూడా ఉంటాయండి ఇక్కడే. నెక్స్ట్ వన్. విషవత్తులు ఈ క్రింది ఏ తేదీలలో ఏర్పడతాయి? విషవత్తులు 36 ఆప్షన్ 1 మార్చి 21 మరియు సెప్టెంబర్ 22 రెండు తేదీలలో కూడా విషవత్తులు ఏర్పడతాయి. నెక్స్ట్ వన్. నీతి ఆయోగ్ మొట్టమొదటి అధ్యక్షులు ఎవరు? ఆప్షన్ 1 సింధుశ్రీ కుల్లార్. సింధుశ్రీ కుల్లార్. సో 2015వ సంవత్సరంలో జనవరి 1న ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్. 2023 క్రికెట్ ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తి ఎవరు? ఎవరు తీశారండి అత్యధిక వికెట్లు? వన్డే వరల్డ్ కప్ మన దేశంలోనే జరిగిందండి. ఇది మహమ్మద్ షమి ఎక్కువ వికెట్లు తీయడం జరిగింది. ఎక్కువ పరుగులు చేసిన వారు విరాట్ కోహ్లీ. ఇద్దరు కూడా ఇండియన్సే. మరి వరల్డ్ కప్ విజేత ఎవరు అంటే ఆస్ట్రేలియా. రన్నరప్ మన దేశమే. ఓకే, నెక్స్ట్. గదర్ పార్టీ ఎప్పుడు స్థాపించారు? లాలా హరిదయాల్ గారు మరి శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీని ఎప్పుడు స్థాపించారండి? ఆప్షన్ 1 అమెరికాలో 1913లో స్థాపించడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఆర్థిక సంస్థల కోసం వాతావరణ మార్పు చట్టాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశం. ఆర్థిక సంస్థల కోసం వాతావరణ మార్పు చట్టాన్ని ప్రవేశపెట్టిన దేశం. ఆప్షన్ 2 అండి న్యూజిలాండ్. న్యూజిలాండ్ అనగానే మనకి ఏం గుర్తు రావాలండి?
1893లో మొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించినటువంటి దేశము. ఓకే, సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన ఆర్పిఎఫ్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒకరోజు ఎస్ఎస్సి, ఒకరోజు ఆర్పిఎఫ్ మోడల్ పేపర్ అప్డేట్ చేస్తుంటాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.